అవినీతి కుంభకోణాలతో మసకబారిన రాష్ట్ర ప్రతిష్టను కాపాడటమే ముందున్న కర్తవ్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తెలుగు జాతిని ముందుకు నడపడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 9వ రోజు వస్తున్నా మీకోసమంటూ ఉత్సాహంగా సాగుతున్న యాత్ర ఉరవకొండ నియోజకవర్గం నుంచి రాయదుర్గంలోకి ప్రవేశించింది. అడుగడుగున మహిళల మంగళహారతులు, పల్లె పల్లెన పలకరింపులు, పూలబాటతో అభిమానుల ఆత్మీయ స్వాగతాలతో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. దారి పొడవునా రైతన్నలను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి జీవితాలను మారుస్తానంటూ హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అవినీతిమయం అయ్యాయన్న బాబు సమగ్ర విధానాన్ని రూపొందించి వాటన్నింటినీ ప్రక్షాళన చేస్తానన్నారు. మీరు అప్పుల ఊగిలో ఉన్నారు, వ్యవసాయం నష్టం వస్తా ఉంది, దిగుబడి పెరిగింది, ఎరువులైతే డిఏపి 400 నుంచి 1260 రూపాయలు అయిపోయింది, విత్తనాలు రేట్లు పెరిగిపోయినాయి, నాసిరక విత్తనాలు వస్తున్నాయి, ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. మనం పండించే పంటకు మాత్రం ధరలు రాని పరిస్థితి వచ్చింది. నేను మిమ్మల్ని అందరికీ ఒకప్పుడు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టాం. ఈ మండలంలో పెద్ద ఎత్తున పంట తోటలు పెట్టుకున్నారు, కానీ అవి కూడా ఎక్కువగా ఇవ్వడం లేదు. నేను అందుకని అనంతపురం జిల్లాకి ఒక ప్రత్యేకమైన పాలసీ పెట్టి రైతులందరినీ రుణ భారాల నుంచి మిమ్మల్ని బయట తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. వివిధ గ్రామాల్లో రైతులు, విద్యార్థులు, మహిళలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే అన్న ఆయన విద్యార్థులందరికీ ఉన్నత విద్య వరకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన గ్యాస్ పర్మిటీని 6 నుంచి 10 సిలిండర్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ, మైనార్టీల సంక్షేమం, అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆడబిడ్డల కోసం తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో 6 సిలిండర్లు కాదు 10 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల కొంత భారం అవుతుంది, కానీ మీ కష్టాన్ని తీర్చాలి, ఆడబిడ్డలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పైన పోరాడతాం. మన గవర్నమెంట్ వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. తప్పకుండా 10 సిలిండర్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నాను. రాత్రికి పెనకలపాడులో బస చేసిన చంద్రబాబు నేడు 10వ రోజు సొల్లాపురం, ఎన్ హనుమాపురం, నిమ్మగల్లు మీదుగా యాత్ర సాగనుంది.